ఆదోని జిల్లా సాధన కోసం జేఏసీ నాయకులు బంద్ పిలిపించారు. ఆ బంద్కు సంబంధించిన వ్యాపార సంఘం వాళ్ళు, విద్యార్థి వాళ్ళు, అలాగే కార్మికులు అందరూ కూడా సంపూర్ణంగా స్వచ్ఛంగా బంద్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏమంటే తెలుగుదేశం వాళ్ళు ఎందుకు రావడం లేదు ప్రధానమైన ప్రశ్న. ఈరోజు ఎన్డీఏ గ్రూపంలో తెలుగుదేశం ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది. అలాంటప్పుడు మీ దృష్టిలో ఆదోళనలో బీజేపీ గెలిచినందుకు మీరు జిల్లా ఇవ్వకూడదని అనుకుంటున్నారా, లేదా బీజేపీని అవమానం చేయాలని మీరు భావిస్తున్నారా? ఇక్కడ ప్రజలు స్వచ్ఛంగా ఆయన గెలిపించారు బీజేపీ పార్టీని. ఇక్కడ 5 నియోజకవర్గాల్లో 2 వైఎస్ఆర్ గెలిచినాయి, 1 బీజేపీ గెలిచింది, 2 టీడీపీ గెలిచింది. టీడీపీ పార్టీ గెలవలేదని చెప్పే అభిప్రాయంతో మీరు ఉన్నారా, లేకపోతే రాబోయే రోజుల్లో బీజేపీని ఇన్పాపులర్ చేసి తెలుగుదేశం పార్టీ రావాలనే ఉద్దేశంతో ఉన్నారా అనేది ప్రజలు అనుకుంటున్నారు. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు చంద్రబాబు ఒక విజన్ గల నాయకుడు. అలాంటి విజన్ గల నాయకుడికి ఆదోనిలో ఇంత ఈ 80 రోజులు ఉద్యమం జరుగుతుంటే కూడా కొంచెం కూడా ఆయనకి గ్రహించలేకపోతున్నాడా? కేవలం ఎక్కడో ఇండస్ట్రీ కోసం ఫారిన్లో తిరుగుతుంటే ఎట్లా? ఫస్ట్ ఇల్లుని చక్కదిద్దాలి. ఆదోని అన్ని రకాలుగా అభివృద్ధి నోచుకోలేదు. ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా చూస్తే ఎడ్యుకేషన్ సెంటర్సే లేవు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా రావడం లేదు. ఆదోని ఎక్కడ ఉందో అక్కడే ఉంది. ఈరోజు బైపాస్ కానీ, రోడ్ వైండింగ్ కానీ ఏది పెద్దగా జరగడం లే. మెడికల్ కాలేజ్ కూడా రావడం లే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు రాబోయే రోజుల్లో మీ ఉనికి, తెలుగుదేశం పార్టీ ఉనికి కాపాడుకోవాలంటే మీరు జిల్లాకి వెంటనే ఒక కమిటీ వేసి సాధ్యాన్ని గ్రహించుకొని వెంటనే జిల్లా డిక్లేర్ చేయాలి. లేకపోతే ఏమైపోతుందంటే మీ పైన రాను రాను విశ్వాసం తగ్గుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకున్నాను. ఈరోజు ఇక్కడ బీజేపీ గెలిచినందుకు మీకు ఇష్టం లేదా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఎమ్మెల్యేలు గెలిచినందుకు మీకు ఇష్టం లేదా? ఈరోజు అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. మొన్న ఒక తెలుగుదేశం సపోర్ట్ చేసింది. మరి ఈరోజు ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మౌనంగా ఉన్నారు? ప్రజలు మీకు సరైన టైంలో బుద్ధి చెప్తారు. ఎందుకంటే ప్రజలు గ్రహిస్తున్నారు ఏ పార్టీ వాళ్ళు ఏ రకంగా పోతున్నారు అనేది. తెలుగుదేశం పార్టీ కూడా గ్రహించుకోవాలి. ఎన్డీఏ గ్రూప్లో మీరు ఉన్నారు. దీన్ని మీరు చంద్రబాబు దృష్టికి తీసుకుపోయి ఈ ప్రాంత ఒక కోరికను జిల్లాగా ప్రకటించి రాబోయే రోజుల్లో మీ పార్టీ ఉనికి కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే ఆదోని.